నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. గుమ్మడి గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉండేవారు? ఎవరెవరు కలిసి ఉండేవాళ్ళు? గుమ్మడి గారు మరి దాసరి గారి సినిమాల్లో యాక్ట్ చేసేవారు కదా. అప్పుడు ఏదైనా తీరిక దొరికితే నేను మాట్లాడుతుండేవాడిని. అసలు ఎప్పుడు కూడా నాకు నా తాలూకు ఆలోచనలు ఏంటంటే వాళ్ళ వ్యక్తుల జీవితాల్లో ఉన్నటువంటి రహస్య కోణాన్ని తెలుసుకుందామని. అందువల్ల మాట్లాడుతుండగా ఆయన కొంచెం చెప్పాడనమాట. స్కూల్లో చదువుతున్నప్పుడు గుమ్మడి గారు కావ్య పఠనం చేసేవారు. బహుశా ఈ వీడియో గుమ్మడి గారు కూతురు శారద చూస్తుంది. శారద గారు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. ఆవిడ తాలూకు అమూల్యమైన అభిప్రాయాలు చెప్తుంటారు అన్నమాట. ఆవిడకు కూడా ధన్యవాదాలు చెప్పాలి ఈ సందర్భంగా. ఏంటంటే కావ్య పఠనం చేయించేవారట. కాగిపట్నం అంటే పేపర్ కానీ పుస్తకం కానీ. ఎందుకు చేయించేవారంటే గుమ్మడి గారి తాలూకు అంటే వాచక స్పష్టత అంత బాగుండేదట. మాట్లాడడం మాత్రం తెలుగు మాట్లాడడం మాత్రం గుమ్మడి గారు మాట్లాడినట్టుగా మాట్లాడేవారు. తర్వాత కొన్ని నాటకాలు వేసేవాడు గుమ్మడి గారు. నాటకాలు వేస్తే మంచి ఉడ్డు పొడుగు బాగుండేవారు కదా. అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎన్టీ రామారావు గారి ముక్కు ఎలాగుండేదో ఈయన ముక్కు కూడా అలాగుండేది. ఆ ఎన్టీ రామారావు గారి ముక్కు ఈయన ముక్కు కలుస్తుందని యాక్చువల్గా మాయాబజార్లో ఎన్టీ రామారావు గారు అన్ని క్యారెక్టర్ చేయించారన్నమాట. అయితే ఇండస్ట్రీకి అందరూ పంపిస్తారు కదా, అలా గుమ్మడిని కూడా పంపించారు. పంపించిన తర్వాత ఒక రూమ్లో ఎంతమంది ఉండేవారు. అప్పుడు నా ఎన్టీ రామారావుతో ముందు నుంచి పరిచయం ఉంది నాటకాల్లో. అంటే ఏమంటారు దాన్ని, ప్రజానాట్య మండలి దాంట్లో చేసేవారు. అలాగే నేషనల్ ఆర్ట్ థియేటర్స్లో కూడా చేసేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య చాలా క్లోజ్నెస్ ఉంది. అందుకనే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా సినిమా తీసినప్పుడు గుమ్మడినే తనతో పాటు హీరోగా చేసుకున్నాడు. దాని పేరు తోడు దొంగలు. అర్థమైందా? అలాగే పిచ్చి పొలంలో కూడా బాగా రూమ్మేట్స్ అన్నమాట. ఆ రూమ్మేట్స్ ఎవరెవరు? గుమ్మడి గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు, టీవీ రాజు గారు, తర్వాత ఇంకెవరు, టీవీ రాజు గారు, తర్వాత యోగానంద్ గారు. వీళ్ళందరూ ఉండేవారన్నమాట. ఇంతమంది కలిసి ఉండేవారన్నమాట. యోగానంద్ గారు, గుమ్మడి గారు, టీవీ రాజు గారు, రామారావు గారు, వీళ్ళందరూ ఉండేవారన్నమాట. అందరూ తలోకింత వేసుకొని రూమ్లో ఉండేవారన్నమాట. భోజనం కూడా అందరూ కలిసి తెచ్చుకునేవారు. అలాగా ఉంటుండగాను రామారావు గారు ఏంటంటే ఎప్పుడు ఆయన తాలూకు అన్వేషణ వేరుగా ఉండేది, వేరులా కాదు. అందులో కొంతమంది సిగరెట్ కాలుస్తుండేవారు. రామారావు గారు కాల్చేవారు కాదు సిగరెట్. అయితే అప్పుడు ఏమైందంటే గుమ్మడి గారు ఒకరోజు చెప్పారట నిరాశగా, రేపు భోజనం నేను చేయను, నేను ఏదో ప్రయత్నం చేయాలి అన్నారట. ఎందుకురా భోజనం చేయబోతే అప్పుడు ఒరే అనుకునేవారు. సత్త మానేసుకున్నది వేరు. ఎందుకంటే డబ్బులు లేవురా అన్నాడు. అప్పుడు రామారావు గారు క్లాస్ తీసుకొని, నీకు మీ అమ్మ నాన్న ఎంత పంపిస్తున్నారు? 30 రూపాయలు పంపిస్తున్నారు. నాకు మా అమ్మ నాన్న ఎంత పంపిస్తున్నారు తెలిసిన? 20 రూపాయలు పంపిస్తున్నారు. 20 రూపాయల్లో 10 రూపాయలే ఖర్చు పెడుతున్నాను, 10 రూపాయలు దాస్తున్నాను నేను. మరి నీకు ఎందుకు చాలుతుండేది 30 రూపాయలు? అంటే లేదు, నాకు ఉదయం సిగరెట్ ఉండాలి, మరి సిగరెట్లు ఉండాలి, తర్వాత నాకు కొంచెం కాఫీ తాగే అలవాటు ఉంది, తర్వాత చాలా అలవాటు ఉన్నాయి కదా. కొంచెం అప్పుడప్పుడు టిఫిన్ చేస్తాను నేను ఆకలేసినప్పుడు. నేనే వేస్ట్ చేయటం లేదు, ఒక్క సిగరెట్ మాత్రం వేస్ట్ అవుతుందంటే నువ్వు వేస్ట్ చేస్తున్నావు. ఎందుకంటే ఉదయం నుంచి ఒకేసారి భోజనం చేస్తాను, మధ్యాహ్నం సాయంత్రం టిఫిన్ చేస్తాను. అలాగే చేయాలి కదా, మనకు వచ్చే ఆదాయం లేదు కదా. ఆదాయం లేనప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా సర్దుకోవాలి. నేను ఉదయం పూట నేను మామూలుగా ఏదో మామూలుగా ఉంటాను అంతే. అంతేగాని కాఫీలు గీఫీలు కాదు. యోగా చేస్తాను. ఉదయం పూట ఏదైనా ఉంటే ఒక ఇడ్లీయో 2 ఇడ్లీలో తింటాను. అప్పుడు ఎంతో ఉండేది, అర్థం ఉండేది. అది చేస్తాను నేను. మధ్యాహ్నం కూడా భోజనం అంటే ఫుల్ భోజనం పుష్కలంగా చేస్తాను. ఆ పుష్కలంగా చేసి మళ్ళీ రాత్రి పూట భోజనం మాత్రం చేయను నేను. టిఫిన్ చేస్తాను. నాకు 10 రూపాయలతో నెలంతా సరిపోతుంది, ఇంక్లూడింగ్ ఇంటి అద్దె. మరి నీకు ఎందుకు చాటలేదు అంతే. అప్పుడు సిగ్గుపడిపోయి ఇంత దూరం ఆలోచించాలా ఇండస్ట్రీకి వచ్చేవాడు, లేకపోతే అంటే అప్పుల పాలైపోతాడు కదా అని ఆలోచించి అప్పటి నుంచి గుమ్మడి గారు తన జీవితంలో ఎప్పుడు కూడా దుబారా ఎరగడు.
దుబారా అంటే తెలీదు. ఎస్వి రంగారావు సిగరెట్లు కాల్ చేసేవాడు, మొత్తం మందు కొట్టేసేవాడు, ఒక అమ్మిదే హోటల్నేమో మందు కొట్టి పడిపోతుండేవాడు. కానీ అట్లాంటి కంప్లైంటు మన గుమ్మడి గారి మీద లేదు. చక్కగా పిల్లల్ని కన్నాడు, పిల్లల్ని బాగా చూసుకున్నాడు. ఎన్టీ రామారావు గారితో అయితే విషయం కొసమెరుపు చెప్తారు. అలాగా ఒకరు ఇద్దరు ఎంతో చనువుగా ఎంతో బాగుండారు. అప్పుడు మన తోడు దొంగలు, పిచ్చి పొలలు యాక్ట్ చేశాడు, ఆ మాయాబజార్లో కూడా యాక్ట్ చేశాడు. అటువంటి గుమ్మడి గారు నాగేశ్వరరావు గారితో ఎక్కువ సినిమాల్లో చేసేవాడు, రామారావు గారితో చేసేవాడు కాదు. అదే నిన్న నెక్స్ట్ క్వశ్చన్ అది, ఎందుకు కంపేర్ చేసుకుంటే రామారావు గారి కన్నా నాగేశ్వరరావు గారి సినిమాల్లో ఎక్కువ కనిపించేవారు. అవును, అంటే అక్కడ ఆయన ఏం చెప్తారంటే రామారావు గారితో మనం ఇవ్వడం కష్టం, ఆయన డిసిప్లిన్ ఎక్కువ. ఈ డిసిప్లిన్ నీకు లేదని చెప్పడం కాదు, ఆయన కోపం ఎక్కువ, ఆయనకి అన్నీ కూడా పట్టించుకుంటాడు. ఇప్పుడు నువ్వు స్నేహితుడు అనుకో, నువ్వు నాకు సొంతం అంతే, మిగతా విషయాలు నీకు ఎందుకే, సినిమాల గురించి ఆలోచించు, క్యారెక్టర్ గురించి ఆలోచించంటే ఎలా ఉంటాడు. ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన మనిషి. నువ్వెంత మంచి హీరో, నాగేశ్వరరావు కూడా అంత మంచి హీరో. మరి ఆయన పిలిస్తే పలకంటే ఎలాగుంటాడు, ఆయన సినిమాల్లో యాక్ట్ చేయకంటే ఎలాగుంటాడు. నాగేశ్వరరావు, గుమ్మడి, సావిత్రి వీళ్ళందరూ ఒక మైండ్ సెట్ నచ్చింది. సావిత్రి గారికి అన్నయ్య అంటే గుమ్మడి గారు నిజంగా అన్నయ్యలా ఉంటారు. అంటే ఎందుకు మరి అని రామారావు గారితో ఆ కోపం ఎక్కువ అయినంత వల్ల ఆయన డిఫర్ అయ్యాడు. రామారావు గారితో డిఫర్ అయ్యి నాగేశ్వరరావుతోనే కలిసి ఉన్నాడు. కానీ ఆ రోజుల్లోనే గుమ్మడి గారు మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇండస్ట్రీకి అందరూ నేను హీరోగా అయిపోవాలి, హీరోగానే ఉండాలని అనుకుంటారు. లేదు లేదు, బట్ గుమ్మడి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండడానికే ఇష్టపడ్డారు. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఆయన డెసిషన్ అలా తీసుకపోతే ఇంకోలా ఉండేది అన్నమాట. ఆడపిల్లలు 5 అనుకుంటా ఆయనకి. అంటే వీళ్ళందరూ పచ్చగా ఉన్నారు, సౌభాగ్యంతో ఉన్నారు, కలకలాడుతున్నారంటే ఆ రోజు ఆయన ₹1 10 పైసలు కూడా వేస్ట్ చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. తర్వాత ఆయన దాన ధర్మాలు కూడా, గుప్త దానాలు కూడా చేసేవాడు అన్నమాట. ఒకప్పుడు ఎవరు మన అల్లు రామలింగయ్య ఉన్నాడు కదా, అల్లు రామలింగయ్య చాలా బాధల్లో ఉంటుండగాను ఒకరోజు గుమ్మడి దగ్గర వచ్చేసి, అంటే చాలా కష్టాలు, అప్పులు ఉన్నాయి. ఎంత అప్పులు ఉన్నాయి? ఒక ₹5,000 ఉంటాయి. 5,000 అంటే మామూలు మాటలా, 5,000 అంటే 5 కోట్లు. ఓకే, ఇదిగా పిల్లలతో ఉన్నావు, ఆడపిల్లలతో ఉన్నావు, మగపిల్లడు 60 ఆడపిల్లలు ఉన్నారు అని అప్పటికప్పుడు ₹5,000 ఇచ్చారట. ఒకటి. రెండవది, ఆ చిన్న కూతురు పెళ్ళి అవుతున్నప్పుడు పరిగెత్తుకొని వచ్చి, అక్కడ పెళ్ళి అవుతుంది, నా కట్నం డబ్బులు కుదరలేదు, ఒక 5,000 కావాలని అడిగాట. ఇది అల్లు రామలింగి కావాలని అడిగినప్పుడు గుమ్మడి గారు లేరు. గుమ్మడి గారు మిస్సెస్ అన్నారట, ఆయన లేకుంటే నా దగ్గర ఏదో మామూలుగా 10-15 దొరుకుతుంది కానీ ₹5,000 ఎక్కడ దొరుకుతాయంటే కాలు పట్టుకున్నంత పని చేశాడంటే. అప్పుడు ఆవిడ దాచుకున్న డబ్బులు, ఆవిడ పర్సనల్ డబ్బులు 5,000 ఇచ్చిందట. అంటే వాళ్ళ మనస్తత్వం అంత పవిత్రమైన మనస్తత్వం అన్నమాట. ఎక్కడా చెప్పలేదు. నాకు కూడా ఇంకొక విశ్వసనీయ సమాచారం ద్వారా నాకు తెలుస్తుంది కానీ బయట చెప్పలేదు అన్నమాట. అంటే ఆయనకి ఆ నేచర్ ఉందని నేను చెప్తున్నాను. గుమ్మడి గారికి సందర్భానుసారంగా బయట వాళ్ళకి సహాయం చేసే నేచర్ ఉంది. ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి ఆ సూక్తులు ఫాలో అవ్వబట్టే ₹1 దుబారా చేయకుండా బతికి బయటపడ్డాడు అన్నమాట. అది గుమ్మడి గారి గురించి మంచి విశేషాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.